అయినా చేయను. రాజేష్కి తెలిస్తే మాట వస్తుంది. చేయవా? టైసన్ ఫైనల్గా చెప్తున్నా, చెయ్యి. నీకు తెలుసో తెలీదో నాతో పెట్టుకోకు. శ్రావ్స్ నాకు మంచి ఫ్రెండ్ అమ్మా. ఓకే. ఆహా, ఏ ముంద్రా వెదర్. ఇప్పుడు కానీ ఒక బియర్, చిల్డ్ బియర్ చేతిలో ఉండి ఒక సూపర్ అమ్మాయి నడుచుకుంటూ వచ్చేస్తుంటే లైఫ్ జిల్ అయిపోతుంది మామ్స్ కదా. ప్రియాంక వస్తుందిరా. ఏం లక్కీరా నువ్వు, నిజంగా నువ్వు లక్కీరా. జేల్ జేల్ జింగా రాని చూసుకుంటా. అబ్బా ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. నాశువారా రే, నీషు ఏమోరా. ఇక్కడ బెటర్ రా, ఆ కంపు దాంట్లో అక్కడ బెటర్ రా. రే ఆగండి ప్లీజ్, వదలరా. హాయ్ రాజేష్. ఐఎమ్ ఫైన్. వాట్ ఈవినింగ్ కదా. చాలు. ఏమైంది అలా ఉన్నావు? రాజేష్ ఐ ఓకే? వాసన ఆడలేదా? వాసన? నో. రాజేష్ ఐ మీట్ యు లేటర్ యార్. ప్రియాంక వాట్ మ్యాన్? ఏంట్రా కంపు? అమ్మాయికి రావట్లేదారా? ఎట్లా భరిస్తుంది? యాక్చువల్లీ ఆ వాసంత నాకు రాదు కదా. ఓహో, అందుకేలా తెలుసా? నా కొడుకు చేసింది. ఇది మా ఇద్దరి మీద మ్యాటర్. నువ్వు తప్ప ప్లీజ్. నేను చంపేస్తాను. అమ్మాయి నేను ఏం చేసిందా? నేను ట్రబుల్ చేసిందా? అయినా అంత కక్ష ఎవరికి ఉండొచ్చు ఇక్కడ తన మీద? ఎవరికి చెప్తాను. అవునరా నేనే. ఏంటి ఎందుకు 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 అది ఫ్రెష్ ఏంటి మీద మీదకి వస్తావు? ఏంటి కొడతావా? అయినా వాడికి చెప్తావేంటి బుద్ధి లేకుండా? చెప్పలేరా? ఈ మ్యాటర్ వదిలేద్దాం, కానీ మళ్ళీ అమ్మాయి జోలికి వస్తే చంపేస్తా. ఏయ్ నాతో మాట్లాడరా. నేను అడిగి డబ్బులు ఇచ్చి నాకు చేశాడు. నీ దాదాగిరి ఏంటి ఇక్కడ? నీ అంకమ్మ డబ్బులు తీసుకొని మిత్రద్రోహం చేస్తారో? టైసన్ ఈసారి ఇంకో పౌడర్ రా, అది చచ్చూరుకుంటుంది. తీసుకోరా తీసుకో. డబ్బుడు కమ్ముడు పోయి కుక్క తీసుకో. ప్లీజ్ నా ప్రియాంక మాత్రం. వీడి ప్రియాంక ఆట. నా ప్రియాంక. టైసన్ ఇది కూడా తీసుకోరా. తీసుకోరా తీసుకో, కానీ మళ్ళీ నా ప్రియాంక జోలికి వస్తే చంపేస్తా. పోబే పోరా. ఏంట్రా ప్రియాంక దగ్గరకా? ప్రియాంక దగ్గర. పోరా పో. చచ్చాడు యదవా. అయినా అప్పు, ఆ రాజేష్ గారు ప్రియాంకతో తిరిగితే నీకేంటి? నీకెందుకు రా? ఏంటి ఇంత మారిపోయావేంటి? ఉసై మేడం క్లైన్ వేసేపు నాకు హెల్ప్ చేసావా? సీరియస్ గొడవలో నాకు హెల్ప్ చేసావా? ఇప్పుడు ఎందుకు ఇలా? అరే అప్పుగా ప్లీజ్ రా. అరే మాట్లాడిపి. పోయి తినరా ప్లీజ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఈ అమ్మాయి నేను వేసుకుంటారా? ప్లీజ్ బే హెల్ప్ చేయరా. నేను చేయను రా, నాకు ఇష్టం లేదు. అది ఎందుకు? ఇడియట్. ఎందుకా? కళ్ళలోకి చూడరా, నీకే తెలుస్తుంది. కళ్ళోకా? ఏముంది ఏముంది? బర్రె కళ్ళు నాట్లే ఉంది. అది నీ లెవెల్, నీకు అర్థం కాదు. అది భూతం రా, నాకు నచ్చలేదు. ప్లీజ్ నేను చెయ్యను. అమ్మా రే మామా సూపర్ అమ్మాయి వస్తుందిరా. Hey. Hi. Congratulations. I heard that ఈ anti-dying square idea నీదే అట్ కదా? Yeah. ప్రశాంతి. చందు. Okay, bye. Okay, take care. రే చందుగా. ఏయ్ ఇట్రా. నేనా? అవును. ఏ ఫోన్ లేవే.
నువ్వు ఆగు మధు, నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఒరే అక్కడ మజా వస్తుంది, నేను ఇప్పుడు వేస్తా. నాకు పేరేంటి? ప్రశాంతి మ్యామ్. ఏ బ్రాంచ్? సివిల్ మ్యామ్. ఆ రింగ్ ఏంటి? స్టైలా? స్టైల్ స్టైల్. ఆ కాలికి రింగ్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి? అప్పుడే సీనియర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చేదాకా వచ్చేసావా? ఏ కమాన్ స్టాప్, నువ్వు వెళ్ళు. సారీ మ్యామ్, మీ ఫ్రెండ్ అని తెలియక. ఏంటి ఫ్రెండ్? తొక్కలో ఫ్రెండ్ వాడు నాకు. పో 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 పో. నుంచో వచ్చేస్తా. ఆ లవ్ ఏంటో, ఆ చెప్పలేకపోవడం ఏంటో, ఆ జెలసీ ఏంటో. థ్యాంక్ గాడ్ ఈ బాధలని నాకు లేవు. సడన్ గా నా పొజిషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ అయిందంటే ఐ సడన్లీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మధు. అది 3 months తర్వాత. హలో హలో. యా చెప్పు. ఏం లేదు, యాక్సిడెంట్గా డైల్ చేసాను. ఓకే ఓకే. Stupid. Idiot. వాడికి ఫ్రెషర్ కాల్స్ వచ్చింది. ఫ్రెషర్కి హ్యాండ్ షేక్ ఇస్తాడు వాడు. అబ్బాయిల కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడతారో నాకైతే అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. హాయ్, డాన్స్ క్లాస్ ఇదేనా? కెన్ ఐ జాయిన్? నువ్వు డాన్స్ చేస్తావా? హాయ్ ప్రియాంక. సారీ. డాన్స్ క్లాస్ జాయిన్ అవ్వచ్చా? చేయి కూడా కలిపింది, పెంట మొక్కంది. ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏంటో. ఏం లేదు కానీ మధు, నీలాగా నేను ఊరుకోనే, చచ్చిన ఊరుకోను. అప్పు నేను ఫీజు పెట్టి వస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. సరే నాన్న. రే, బుద్ధిగా చదువుకోవాలి, మీ అయ్య పేరు నిలబెట్టాలా, అర్థమైందా? సరే సరే. బేకారుగా తిరగొద్దు. రాయ్ ఇదిగో, అమ్మాయి కూడా మీ క్లాసేనంట. అట్లనా? ఏందమ్మా పోరగారు లెక్క డ్రెస్ వేసుకున్నావు? మీ అబ్బాయి కూడా అమ్మాయిలా జుట్టు పెంచాడు కదా. అది సమాధానం. జబర్దస్త్గా చెప్పినావు. అమ్మాయి అంటే అట్లుండాలి, కరెక్ట్గా చెప్పినావు. బట్టల్లో ఏమున్నది, బుద్ధిలో ఉండాలి కానీ. వీడు మా వాడు. సర్లే సర్లేవే, మీరు జాగ్రత్త చదువుకోండి. ఏ చదువుకోకేం చేస్తాడు? లక్షలు పెట్టుకున్నావా సీటు? అవు మీరెంత ఇచ్చిండ్రు? హాయ్ రాజేష్, రాజు. అపర్ణ, అప్పు. ఏంటి ధోని హెయిర్ స్టైలా? బాగుందా? 8 months నుంచి పెంచుతున్నా కాలేజ్ కోసం అని చెప్పి. వెళ్ళొస్తా అండి. మంచిది బిడ్డ. బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా, అలాగే. బాగా చదువు. అప్పు బాగా తినమ్మా. వస్తానన్నా. టేక్ కేర్. స్వామి మెకానికల్ తీసుకున్నా, చదువు తేలికదని చెప్పేసి అమ్మాయిలు తక్కువ ఉంటారని తెలిసినా కూడా రిస్క్ చేసిన స్వామి. సో ప్లీజ్ ఎట్లాగైనా పాస్ చేయి. అట్లనే లైఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా తెచ్చే స్వామి. అది మంచి ఇంగ్లీష్ అని పోలని పరిచయం చెప్పించేసి లైఫ్ జల్ జల్ జింగా చేసే స్వామి. ఏడోకు. ఏంటి ఇప్పుడే వచ్చావా?
అలవాటు అయిపోతుందిలే ఏడోకు. హారిక 3rd year EC. అప్పుడు మేక్ బాత్రూమ్ లెఫ్ట్ రైట్ కామన్. కామనా? ఏంటి ఫుల్గా ఎంచుకున్నావు కాలేజ్ గురించి? చూద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓయ్ ఓయ్ ప్రెషరా? వీడోడు నా డ్రైవరు. రేయ్ నువ్వు ఈ సామాన్లన్నీ వాడికి ఇచ్చేరా. రేయ్ నువ్వు బకెట్ మేరా. రేయ్ పట్టుకో నువ్వు లైన్ చేయరా. తీసుకోండి సార్, ఒక్క నిమిషం. రేయ్ నువ్వు పోరా, నడరా నువ్వు. ఏంటి ప్యాచప్పా? హెపో ఆ నవీన్ గాని ఒక్కటేసాడు హీరో. ఎందుకురా చందు వాళ్ళతోటి? నువ్వు లైట్ తీసుకోరా. ఏంది ప్రెషర్ అయితే చెప్పినట్టు పడి ఉండాలా ఏంది? ఆ మోడ్ గాని మొన్న అయింది. వీడు కూడా కరెక్ట్ చేసినారా? కమాన్ చూద్దాం ఏమవుతుందో. వేసుకుందాం వాళ్ళని. గ్రేట్, మంచి పని చేశాడు. వెళ్దాం. ఏ మధు, మా ముగ్గురు నుంచి చిన్న రిక్వెస్ట్. అంటే మంచి గిఫ్ట్ ఇస్తాం నీకు. గిఫ్టే వదిలే చెప్పు. అంటే నీ బర్త్డే పార్టీకి సంగీతాని, శ్రవంతిని అండ్ శ్రేయ మేడంని కూడా పిలవాలా? నా వల్ల కాదు మ్యామ్ ని. మధు ప్లీజ్, మధు చెప్పరా చంద్రు. మధు రావాలా? యా విల్ హ్యావ్ ఫన్ సరదాగా. ఓకే వస్తా. కూల్ మ్యాన్ థ్యాంక్స్. ఒకటి మీ గ్యాంగ్ లో చుట్టూడు ఉన్నాడు చూడు, జైసన్. వాడికి ఏమైనా పిచ్చా? నా వెనకాల పడతాడేంటి? పిచ్చి కాదు, హీ లైక్స్ యు లాట్. ఫనీ. యాక్చువల్లీ నువ్వంటే పిచ్చి. చేస్తాడు. వాడికి భయం లేదు. హాయ్ సంగి. ఈ సండే నీ బర్త్డే. ఐల్ బి దేర్. థ్యాంక్ యూ. శంకర్ చెప్పాడు. కూల్ థ్యాంక్స్. ఫనీ. లెక్చరర్స్ ని ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారు స్టూడెంట్స్? యాక్చువల్లీ ఆహా నువ్వు వెళ్ళు, రాజేష్ ని ఒక్కసారి రమ్మను. ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్స్. మేడం మీరు రావాలి మేడం. ఏ నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మేడం యూ కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటాడు. నౌ యు గెట్ ద పాయింట్. స్టిల్ యూ కమ్ మేడం ప్లీజ్. సరే, డూ వన్ థింగ్. ఈ 1 page పోయిటరీ సాయంత్రం లోపల నాకు బై హార్ట్ చేసి చెప్పు. దెన్ ఐ విల్ కమ్. ఐల్ డూ ఇట్ మేడం, ఐల్ డూ ఇట్. హే టైసన్. హే హే రాజ్రా. హాయ్, యూ కాల్ మీ. అంత ఎక్సైట్ కాకు. మధు నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది, నేను రావట్లేదని చెప్పు. అరే అదేంటి, వస్తానని చెప్పావు కదా. ఇప్పుడు రావట్లేదని చెప్తున్నా. ఏంటి ప్రెషరా? జుట్టోడా వాళ్ళు గట్టిగా ఉత్తే ఎగిరిపోతాం. అంత ధైర్యం ఏంటి? అయినా సీనియర్ని ఎవరైనా కొడతారా? ఊరుకుంటారా? నా బాపు, ప్రెషర్ నాకు కాదు నీకు. నీ మంచి కోరి చెప్తున్నా. థ్యాంక్స్. నా మంచి గౌరవ్. ఏంటి గ్యాంగా? శివ టైపా? మేడం 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 మేడం. yes రాజేష్. ఈవినింగ్ పోయం. వాట్ మేడం? చెప్పు. ఓకే. You can dream and not make dreams your master. If you can think and not make thoughts your aim. If you can meet with disaster and triumph. If you can meet with. If you can. If you can. If you can. If you can. No Rajesh. Madam, మొదలు చెప్పండి మేడం. మేడం ప్లీజ్ మేడం 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 ఒక్కసారి మేడం మేడం ప్లీజ్ మేడం. Assuming the axis of 50 mm branch and the main pipe. ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్ స్ట్రిక్ట్ అని విన్నా, And that of 60 కానీ mm branch. మరీ ఇంత స్ట్రిక్ట్ అనుకోలేదు. You get out. సార్ అది. Sir, that is myself, sir. You also get out. Get out. పెన్సిల్ పడినా గెట్అవుట్, నవ్వినా గెట్అవుట్, గమ్ తింటే అస్సలే గెట్అవుట్. ఆఖరికి కమ్ అవుట్. ఏంట్రా చందు సార్ అన్నని గెట్అవుట్ గెట్అవుట్ అంటే క్లాస్ రూమ్కి. ఏం మాట్లాడారా? ఎప్పుడు? నిన్న నువ్వు మధు
అక్కడ క్యాజువల్ టాక్, బుక్స్, కాలేజ్ ఎక్సెట్రా. నా గురించి ఏం మాట్లాడారా? నీ గురించా? ఏం లేదు. రోడ్ మీద కూడా అక్కడ కుక్క గురించి మాట్లాడా. ఓ ఓన్లీ డాగా? యా. ఓ రోడ్ మీద నిన్న we spoke about get out మూర్తి గురించి. మ్యాథ్స్ ప్రొఫెసర్. కుక్క గురించి? కుక్క? నో 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 నో. షూర్? యా షూర్. I'll never cheat seniors. I'll never cheat seniors. అబే చందు సరిగ్గా రాయరా. Engineering students take their English classes, and I know exactly why you all are here today. Meeku koncham entertainment provide cheyadamlo nakemi nashtam ledu. Kani let me tell you something. 90% of all competitive exams today are based on English. CAT, GRE, GMAT, anything you... Oops. అదేదో సినిమాలో చెప్పినట్లు అందరం ఒక క్షణం స్వర్గలోకపు అంచులు దాకా వెళ్ళిపోయాం. అప్పుడు మోగింది బెల్. హిప్నటైజ్ అయినట్లు అందరూ ఆమె వెంట పరిగెత్తారు. మావాడు మాత్రం ఆమె సివిల్ ఇంజనీరింగ్ క్లాస్లో దూరిపోయాడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ క్లాస్లో కూడా. ఆ తర్వాత ఆవిడ క్లాసులు అయిపోయాయి. సో వెంట వెళ్తూనే ఉన్నాడు. మేడం 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 వెయిట్ మేడం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం మేడం. ఐ లవ్ యూ మేడం. మేడం నా పేరు రాజేష్, మా పొద్దుటూరు ఎమ్మెల్యే. మాకు దగ్గర దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయి. అట్లనే మా ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక తంబి. ఇంకా నా ఫ్యూచర్ మొత్తం మీరే మేడం. అండ్ మేడం మీరేమనొద్దు, నేనే మాట్లాడు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మేడం. రాజేష్ ఇన్ మై ఆఫీస్. Get that box down for me and come. అన్ని లవ్ లెటర్లే తీసుకెళ్ళు, అన్నీ చదువు, ఒకటి మిస్ కాకుండా. నువ్వు నాకు వేరే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే నార్మల్స్కుని వెళ్ళిపో. అది టేక్ ఇట్. ఓకే మేడం. అసలే రాజేష్ గారి ధైర్యానికి మెయిన్ టెన్షన్ పడుతుంటే మా టైసన్ గాడు తనకు ఇంకో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, క్యాంటీన్కేనా? నేను రావచ్చా? మీ పేరు? నువ్వు ఇక్కడే ఆగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం మంచిది. నీ వంటికి వెరీ స్పెషల్ ఫ్లవర్. నీకేమైనా పిచ్చా? ఎందుకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావు? మన కాలేజ్ హిస్టరీలోనే ఫ్రెషర్స్ ఎవరు క్యాంటీన్కి రాలేదు. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నా సంగతి నేను చూసుకుంటా. ప్లీజ్ టేక్ దిస్ ఫ్లవర్ అండ్ టెల్ మీ యువర్ నేమ్. నేను క్యాంటీన్కి లంచ్ కోసం వస్తున్నా. ప్లీజ్. శ్రవంతి. ఐ నో యూ వెరీ ఫేమస్. పులి బోన్లోకి వెళ్ళడం ఒక రిస్క్ అనుకుంటే వీడి రోజు బోన్లోకి వెళ్ళి దాన్ని తోక పట్టుకుని లాగాడు. ఫ్రెషర్ గాడివి క్యాంటీన్లో ఏం చేస్తున్నావు? అబ్బే బలిసిందా? ఆ పువ్వు ఎవడిచ్చాడు రా? నేనే సార్. సాలే ఫ్యాన్కి ఎలాడగట్టి మర్డర్ చేస్తా. సార్ వదిలేయండి సార్. ఎంత దమ్మురా నీకు? అది నాలే ఎంత ధైర్యం రా నీకు? పిచ్చోడు సంజయ్. ఏంట్రా నీ ధైర్యం? ఏం లేదు సార్, ఆమె ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే పువ్వు. ఇంట్రెస్టింగ్ ఏంటి? అంత బలిపేంట్రా?
ఏం చూసుకోండి నీకు ధైర్యం సంజయ్ పండిట్లే వాగు ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? నీ అయ్యా మినిస్టరే అయితే ఏంట్రా కోట్లు ఉన్నాయరా నీకు? ఎన్ని ఉన్నాయి బే? ఏం లేదు సార్, ఏం లేదు సార్. 4 years లో. అవును సార్, మాక్సిమం 4 years లో సార్. ఏం చేస్తారా? నేను ఒక కంపెనీ పెడతాను సార్. మీలో చాలా మంది పనిలో పెడతానేమో అనిపిస్తుంది సార్. ఐ మే జస్ట్ హై యూ గైస్. 4 years లో ఐ మే ర్యాక్ యూ గైస్. అలా నాకు అనిపిస్తుంది సార్. అప్పుడప్పుడు నవ్వు కూడా వస్తుంది సార్. ఆగరా ఏరా పక్కన ఎలా ఏమైందిరా నీకు? సీనియర్స్ చెప్పింది నీ పని చూసుకో. అనవసరంగా కాలేజీలో గొడవలు క్రియేట్ చేయొద్దు. అర్థమైందా? రేయ్ పొండ్రా ఎక్కడి నుంచి. ఇంకోసారి క్యాంటీన్ చుట్టుపక్కల కనిపించినట్టు తెలిసిందంటే మక్కలు ఎరుగొడతా. చందు చెప్పరా వీడికి. అర్థమైందా? రేయ్ పొండ్రా చల్. ఇన్ని రోజులు ఎక్కడో ఒక డౌట్ ఉండేది, ఈ బక్కోడేంటి శ్రవంతి వెనకాల పడడం ఏంటి అని జాలి కూడా వేసేది. కానీ ఈ రోజు నాకు అనిపిస్తోంది వీడికి శ్రవంతియే కాదు, జీవితంలో ఏది కావాలన్నా అది దొరుకుతుందని. పేరు చెప్పండి రా. అర్జున్ సార్, పాండు సార్, చందు సార్, మధు సార్. రేయ్ సెల్యూట్ చేయండి రా. ఏ మధు ఇలా రా, కూర్చో. రేయ్ సెల్యూట్ అంటే అట్లా కదరా, అది చేయండి. అక్కడ పట్టుకోండి. పట్టుకోండి బే. ఎక్కడండి రా. ఏంటి నవ్వుతున్నావు? ఫస్ట్ డే కాలేజ్కి ఇట్లా అబ్బాయిలాగా వస్తారా? ఇంపోజిషన్ రాయి 1000 times షర్ట్ ప్యాంట్లో కాలేజ్కి రాను అని. రేపు పట్టు చీర కట్టుకొని రా, సరేనా? ఇట్లారా. అరే మిమ్మల్ని కాదురా, మీరు ఎగరండి రా. ఏంట్రా డబ్బింగ్ కావాలా? లిప్ మూమెంట్ ఉంది, సౌండ్ లేదంట్రా. నీ పేరేంటి? ఎడితలేసి నా పేరు. నాకు ఇంగ్లీష్ అసలు రాదు సార్. ఏంట్రా కదలా? సార్ లేదు సార్. ఏ ఊరు తమ్ముడు? సేకులం ఉందా? సేకులం జిల్లా అక్కడ మరిపోతుందా సార్ మాది. తెలుగు మీడియమా? అవును సార్. ఒరే మైకిల్ జాక్సన్ సీడీలు కొనుక్కొని 50 పాటలు లిరిక్స్ రాయరా. సార్ ఎవరు సార్ ఈ పాటలు సార్? హలో సార్ పేరు చెప్పండి. ఏమైంది సార్? సార్ ఆ పేరు చెప్పండి సార్. ఏ పోరా సార్. రా నువ్వు రారా. సార్ కొంచెం ఆ పేరు చెప్పండి సార్. మైకేల్ జాక్సన్ రా. ఏటేసి భయపడుతున్నావు? మాది కూడా శ్రీకాకుళమే. నాకు కూడా ఒక్క ముఖ్య ఇంగ్లీష్ వచ్చేది కాదురా. కాలేజ్ అదే నేర్పిస్తుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటుంది అది చెప్పు, నేను చూసుకుంటా. నవ్వురా. నవ్వే. అది కాదు సార్, అది నా నడుము మీద ర్యాష్ ఉంది సార్. లంగావనిలో చీరలు కట్టుకొని నా నడుము ఎక్స్పోజ్ చేయలేను. ఓకే ఓకే రిలాక్స్. అంత ఏడిపోయేందుకు? సో మన సంస్కృతి సంప్రదాయాలు మీద నీకు గౌరవం ఉందన్నమాట. నువ్వు క్లాస్కి వెళ్ళు, సరేనా? మనం కూడా క్లాస్కి పోదాం రా. అరే ఈరోజు మా బ్యాగులన్నీ మోయండిరా. ఏంట్రా చూపు? మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. నువ్వు ఎమ్మెల్యే కొడుకు వారా? సీనియర్స్ తో పెట్టుకుంటే పగిలిపోతారే. నేనంటే ఎందుకు రాని కదా కుళ్ళు. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం బండోడ్రా. ఎలా ఉన్నాను? బాగున్నా? మరి దరిద్రంగా ఉన్నాను కదా.
టెన్షన్ ఎందుకు? బంటు నా చేతిలో చచ్చిపోయినట్లే. ఇట్స్ ఓకే, బానే ఉందిలే. అంటే ఫేస్ ఓకేనా? నిజంగా చెప్పు. అవ్వును. అయ్యో సీరియస్గా చెప్పు ప్లీజ్. ఏ పోరా, అమ్మాయిలైతే చచ్చినా చూడు, బొచ్చు పీకేసిన కోళ్ళ ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. దాని ఉంది రూమ్కి స్నానం వేసుకుంటా. వెళ్ళు. ఆ బంటోడిని పుట్లే ప్రసక్తే లేదు. వాడిని నాశనం చేయకపోతే నా పేరు రాజేషే కాదు. రే ఏంద్రా ఈ బురద మట్టిలో దొరికిన పందిలా వస్తున్నావు కాలేజ్కి? పోయి స్నానం చేసుకున్నాడు. నువ్వెవడ్రా పొట్టినాలా? సీనియర్ రే. ఏదో ఇంజనీర్ అవుతామని డబ్బులు కట్టి పంపిస్తే తిన్నగా చదువుకోవడానికి ఏ రోగరా నీకు? ఎమ్మెల్యే గారు అబ్బాయి ఫెయిల్ అయ్యాడంటే ఎంత ఇన్సల్ట్. నానా అట్లా కాదు, ఇది ఫెయిల్ అయినట్లు కాదు, వీటిని బ్యాక్లాగ్స్ అంటారు. నేను మళ్ళీ రాసి పాస్ అయిపోతా కదా, నువ్వు వరి కాకు. నేను వర్రీ కాదురా, నువ్వు వర్రీ కా. నిన్ను బర్ర ఈడ్చుకొచ్చి పొలంలో పడేస్తే అప్పుడు అర్థమవుతుంది చదువు విలువ. బేకారు గాడివరా నువ్వు. 10 సంవత్సరాల్లో పాస్ అవుతావురా నువ్వు. అరే పెట్టే ఫోను. చంపేస్తా. హే ఆగు. హాయ్, యూ కాల్ మీ? అంత ఎక్సైట్ కాకు. ఏంటి కంప్యూటర్ సైన్స్ వదిలేసావంట? నీకేమైనా మెంటలా? కెన్ ఐ సిట్? హే, ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు డూ రోబోటిక్స్. ఈ C++లో యూనిక్స్లు ఇవన్నీ నాకు. కథలు చెప్పు. నేను నీ సీనియర్ని. ఆ శంకర్ గారి కోసం చేస్తున్నావు కదా? వాడికంత సీన్ లేదు. నీ కెరియర్ పాడు చేసుకో, ఎప్పుడో వచ్చి నేను ముంచేస్తాడు. నీకెలా తెలుసు? వాడు ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయిని బట్టి వాడు అలాంటి వాడు చెప్పొచ్చు. పో పో ఇంకా పో. ఎందుకంత నర్వస్గా ఉంటావు? నీకు ఆ సంజయ్ గారంటే ఇష్టమా, భయమా, లేకపోతే లవ్వా? పోయి పని చూసుకో. జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్ వేయద్దు. లేదా అండర్స్టూడ్? ఇంకా పో. ఓకే ఓకే, సీ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అరే థ్యాంక్స్ రా, చాలా చాలా థ్యాంక్స్. కంగ్రాట్స్. జస్ట్ హర్డ్ ద న్యూస్. రే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శంకర్. థ్యాంక్స్. హే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నాకోసం అయితే చేయలేదు కదా. హే లైట్ రా, ఐ లవ్ మెకానికల్, నీకు తెలుసు కదా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ హీరో. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు? తొక్కల పార్టీలు ఎన్ని చేసుకుంటారా అవి? ఒక చిన్న outing పోదామరా, మొత్తం బ్యాచ్ అరుకుపోదామా? ఓకే యా, టూ గుడ్. ఓకే గో. హే ఏమంటావు? ఏదైనా మాట వినగానే నో నో అని చెప్పడం అమ్మాయిల బర్త్రైడ్. వాళ్ళకి ఇష్టం లేకంటారు, బ్రతిమాలించుకోవడానికి అంటారు. ఆ దేవుడికి కూడా తెలియదు. మొత్తానికి ఇళ్ళకు వెళ్ళి కాళ్ళు పట్టుకుని అందరం రెడీ అయ్యాం, ఒక్కళ్ళు తప్ప. పైకీసి చంద్రు, పైకీసి. మనీ మనీ మనీయా. Get out! Hey Arjun, you can't go out like that. Come and sit down. Why, sir? Don't try and fool me, Arjun. Sir, I know what you're teaching me, sir. Let me go, sir. If you want, I can solve the problem for you. Okay. Over, sir. Well, you've done a good job. Thank you, sir. You can go now. Quiet! Quiet! Hey, Shraps, can I drop you? నువ్వు ఇంటికి వెళ్తున్నావు, నేను కూడా వెళ్తున్నా. వాట్స్ రాంగ్? ఏంటి సంజయ్ గురించి భయమా? జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ వేయదు. లేదా అండర్స్టూడ్? ఎనీవే నేతో రావట్లేదు అంతే, పోయి పని చూసుకో. Rajesh, Appu, Priyanka, Paitalli and Prashanti will be part of the action committee. We'll have 10 more volunteers. Hey, hi Madhu. We will have 10 more volunteers. Valni repu announce chestam. Tyson will be HR coordinating with colleges and sponsors. Madhu will be in college publicity in charge. ఏంటి? ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ చందు. తర్వాత కాదు, ఇప్పుడే. ఏంటి చెప్పు. నాకు రైడ్ కావాలి, బైక్ తీ. నీకు బానే ఉందా?
ఓకే ఎప్పుడు? ఇప్పుడే. ఆర్ యూ క్రేజీ? నాకు పని ఉంది, మీటింగ్. తర్వాత మాట్లాడతా. ఏ చందు, నీకు ముద్దిస్తానన్న రావా? నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీడల్లే కదిలానా నీ వల్లే కరిగానా. ఆల్మోస్ట్ సంవత్సరం అయిందిరా. ఐ వాస్ డైయింగ్. అంతా నీ ఫాల్ట్. సిగ్గు లేకుండా. ఏ మనం ఒక మాట అనుకోలేదు, ఇష్టాలు సీరియస్గా షేర్ చేసుకోలేదు, ఒక లవ్ లెటర్ లేదు, మెసేజ్ లేదు, ప్రేమించుకోలేదు, డైరెక్ట్గా ముందుకొచ్చేసాం. ఏంటంత ధైర్యం? నీ దగ్గర నాకు పోయండి మధు, అనుకున్నది చెప్పాను. ఏ ఆ బాబు ఏంటి ఇక్కడ? నెక్లెస్ రోడ్ పబ్లిక్ ముద్దా? అవును చెప్తాగా. ఒకటి చెప్పు, నీకెన్ని ఫేవరెట్ జీన్స్లు ఉన్నాయి? ఒకటే. షూరా? ఆ రోజు బైక్ మీద వెళ్ళారు కదా తమ్ముడు, అప్పుడు వేసుకుంది ఇదేనా? అనుకుంటా. నువ్వు అనుకుంటావు, నాకు మాత్రం ష్యూర్. ఎక్కడికి? ఇంకెప్పుడైనా ఎవరన్నా నీ మీద చెయ్యి వేస్తే నేను అంత సీరియస్గా తీసుకుంటాను. రిజల్ట్ ఇలా ఉంటుంది, అర్థమైందా? స్టైల్ ఏదో బాగున్నట్టుంది, మంచి కాలు తగులుతాను. ఓయ్, నీ కాళ్ళు ఏంటి అంత సన్నగా ఉన్నాయి? నీకోసం ఈ 4 ఏళ్ళు తిరిగి 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 ఇలా అయిపోయాయి. సంగీత, మొత్తం 6 డయాగ్రామ్స్ అన్నీ గీస్తాను, నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు. చాలా చాలా థ్యాంక్స్ శంకర్, నిజంగా ఐ మీన్ ఇట్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అన్నిసార్లు చెప్పక్కర్లేదు. యు సెడ్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? సరే, ఐల్ గివ్ యు ఎ ట్రీట్. యా, దిస్ ఇస్ గుడ్. ఎరా నా గీసి పెట్టరా అంటే పెద్ద లెక్చర్ బిక్తావు కదా, ఆ అమ్మాయికి అయితే గీసి పెడతా. బా వదిలేరా. హే అప్పు, రాజేష్, అప్పు బండోడు ఎలా ఉన్నారా? ఫినిష్ చచ్చిపోతున్నాడు రా. రేపు ఇంకో కొత్త మంది పెడదాం, ఓకేనా? ఓకే ఓకే. హే అప్పు, నా డ్రాయింగ్ తెచ్చా? సగం నువ్వు సగం నేను చెప్పి దున్న పొదలా పడుకుని పోతావా? తీసుకో. నా తెచ్చావు కదా. అరే ఇడియట్, అది సగం డ్రాయింగ్ ఏరా, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. ఏంటో బురద? ఎమ్మెల్యే కొడుకు అని చెప్పాడు అంతే. అందరికి నీ అంత బుర్రలు ఉండవమ్మా. చీరట్టుకొని రమ్మంటే ఏదో నడుము సాడు చెప్పి తప్పి చేసుకుంటావా? ఆ పండుని నా లైఫ్లో వదిలే ప్రసక్తే లేదు, ఏడిపి చంపేస్తానండి. ఏంటి రాయవా? ఐ గాట్ ఇట్. ఒకసారి చూస్తే ఇంకా అవసరం లేదు. నచ్చావు బాస్. ఫస్ట్ డే నువ్వు సీనియర్ లైన్ వేస్తున్నావు అంట. జిల్ మామా, జిల్ జిల్. ప్రెషర్ సార్? అవును సార్. చల్ మధు, కూర్చోదుగా మధు. రే రారామా. థ్యాంక్స్ అగైన్ మధు. సీనియర్ అయినా నా కోసం వేసుకురానక్కర్లేదు కదా. యాక్చువల్లీ మీరే కాదు, ఇంకో 2 సీనియర్స్ కూడా ఆర్డర్ చేశారు, అందుకే వేసుకున్నాను. ఓ ఏంటంత హడావిడిగున్నా? లంగావని నాకు క్యారీ చేయడం రాదు, పైగా వాడి కూర చంపేస్తున్నాడు, ఎప్పుడు వెంట పడతాడు. పోనీ నేను డ్రాప్ చేయనా? వద్దులే, ఆ నసకడు వస్తున్నాడు, చూశాడంటే ఏడి చచ్చిపోతాడు. హే మధు, నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు. బాగుందా? ఈ అబ్బా నడువే. మధు నా చెల్లి, మధు నా చెల్లి అని 1000 టైమ్స్ రాయిరా. ఆ తర్వాత ఈ క్లాస్కి మధు నా చెల్లె రాయిబే. వే చందు, మధుతో మళ్ళీ క్లోజ్గా ఉన్నట్టు తెలిస్తే తోలు తీస్తా. ఓకే, ఐఎమ్ సీరియస్ అబౌట్ హర్, ఐఎమ్ నాట్ జోకింగ్. తను నాది, అర్థమైందా? ఇప్పుడు రాయి. ఏంటి మధు నా చెల్లి? చందు
ఏంటిది 1000 టైమ్సా? థ్యాంక్స్ రా. సార్ సార్ ఇదిగోండి సార్, అయిపోయింది. 1000 టైమ్సా? ఓకే